ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ పూర్వే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ప్రేక్షకులకు చెప్తూ ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా అందరికీ కూడా ఉగాది సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం వస్తుంది, ప్రధానంగా ఎటువంటి పరిహారాలంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గురువారం రోజున ఈ పరాభవన సంవత్సరం ప్రారంభమవుతుంది కావున రాజంతా కూడా బృహస్పతి అయినారు కావున శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వేద పాండిత్యానికి ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంతా కూడా కలగడానికి కానీ అంటే ఆర్థిక వ్యవహారాల్లో అంతా కూడా మార్పులు జరగడానికి కానీ పరాభవ నవ సంవత్సరం అనేది ప్రధానంగా చూసుకుంటే పరాభవాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అపోహ అంతా కూడా ప్రధానంగా జీవితంలో మానవ జీవితంలో మార్పులు జరగడం, ఆర్థిక అభివృద్ధి జరగడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం తర్వాత తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఉగాది సందర్భంగా అంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క మార్పులు జరుగుతుంటాయి. ప్రధానంగా బృహస్పతి మార్పు జరగడం, అతిచారంలో మార్పు జరగడం కానీ, ప్రధానంగా రాహు కూడా మార్పు చెందడం కానీ, బృహస్పతి మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా కొన్ని స్థితిగతులు మారుతూ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం కానీ, ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క బలం చేకూరడం వల్ల మంచి శుభకార్యాలు జరగడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, స్థిరాతి లభించడం కానీ, వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, శ్రమతో కూడిన సంపాదనతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ జరుగుతుంటుంది. ప్రధానమైన కారణం అంతా కూడా గోచార చక్రంలో చూస్తుంటే ప్రధానమైన గ్రహాలని కేంద్రంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క ఉగాది సందర్భంగా అంతా కూడా చూసుకునేది ఏంటంటే బృహస్పతి యొక్క గోచారం ఏ రకంగా ఉంది, శనీశ్వరుడి గోచారం ఏ రకంగా ఉంది, రాహు యొక్క గోచారం ఏ రకంగా ఉంది, కేతు గ్రహ యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానమైన గ్రహాలంతా కూడా వీటి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు అంతా కూడా ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పేటంతా కూడా ఈ యొక్క ప్రధానమైన గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మిగతా గ్రహాల మీద ఏ రకంగా ఉంది, ఆ స్థానాలు మార్పు చెందడం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తుంటాయి. ఉగాది ఉగాది నుంచి మనకంతా కూడా ఎటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందో అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవన సంవత్సరం అనేది జీవితంలో మార్పు తీసుకొచ్చేది, రాజయోగాలు తీసుకొచ్చేది, ప్రధానంగా ఆర్థిక స్థితిగతులను మార్చేది, శ్రమతో కూడిన సంపాదన పెంచేది, ప్రధానంగా కీర్తిని పెంచేది అనేది అర్థంగా ఉంటుంది. పరాభవం అనేది మన జీవితంలో ఎప్పుడైనా కానీ శత్రువులకి అంతా కూడా పరాభవం జరిగే విధంగా ఉండేది. ఎప్పుడైనా కానీ ఆర్థిక స్థితిగతుల నుంచి దిగ్విజయంగా విజయాన్ని ప్రాప్తించేది అనే అర్థం కూడా వస్తుంటుంది. ప్రధానంగా ఈ యొక్క ఉగాది సందర్భంగా అందరికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పేసి, వివాహాది శుభకార్యాలు జరగాలని, వంశాభివృద్ధి జరగాలని చెప్పి, ఆర్థిక స్థితిగతులంతా కూడా మారి శీఘ్రంగా మీకంతా కూడా మనోభిష్టాలంతా కూడా తీరాలని చెప్పేసి జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క ఉగాది యొక్క విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా చూసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి కర్కటక రాశిలో ప్రవేశం చేయడం, మరియు అక్టోబర్ 30వ తారీఖు తర్వాత అంతా కూడా చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ 15, 30 తారీఖులో అంతా కూడా కర్కటక రాశి నుంచి మళ్ళీ అతిచారంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కొన్ని నెలల వరకు అక్కడంతా కూడా సంచారం చేయడం, మళ్ళీ తిరోగమనంలో అంతా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 3 సార్లు బృహస్పతి మార్పు అంతా కూడా జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు దాకా కుంభరాశిలో సంచారం చేయడం, మరియు అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తుంటారు. కావున డిసెంబర్ 5వ తారీఖు తర్వాత స్థాన చలనం అనేది జరుగుతుంటుంది. మరియు కేతు సంచారం కూడా డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే
రాజయోగకారంలో వచ్చే గ్రహాలేంటి, ప్రధానంగా రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలేంటి, ధనయోగాన్ని ఇచ్చే గ్రహాలేంటి, ఏ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి, ఏ వృత్తిలో అంతా కూడా అభివృద్ధి సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం. ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రధానమైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు వాళ్ళ ప్రభావం అంతా కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశ గోచారంలో అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి భారతదేశం అంతా కూడా దేశంలో ప్రధానంగా అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా భారతదేశం అంతా కూడా ఈ యొక్క ప్రపంచ పటంలో అంతా కూడా మంచి ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అష్టైశ్వర్య సిద్ధి యోగం అంతా ఏ రాశి వాళ్ళకి ఉందో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే మకర రాశి జాతకులకి శ్రీ పరాభవన సంవత్సరంలో ఉగాది నుంచి అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తృతీయ స్థానంలో రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు రాజయోగ కారణంగా మారుతున్నారు. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి ఇచ్చే విధంగా శని భగవానుడు అనుకూలత వల్ల మీకంతా కూడా శని భగవానుడు అనుకూలత వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా కూడా పెరుగుతాయి. ప్రధానంగా సంఘంలో మీకంతా కూడా మీకు సహకరించే వాళ్ళు ఎక్కువ మంది అవుతుంటారు. ప్రధానంగా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రాహు భగవానుడు స్వల్పంగా ద్వితీయ స్థానంలో కొంచెం దోషకారిగా ఉన్నారు. కేతు భగవానుడు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. కావున శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. బృహస్పతి ఇక్కడ సప్తమ స్థానంలో మార్పు చెందడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. సకల కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన చేయడం వల్ల ఓం శ్రీప్రప్రసాద గణపతే నమః, ఓం శ్రీప్రప్రసాద గణపతే నమః, ఓం శ్రీప్రప్రసాద గణపతే నమః నేను నామాన్ని ప్రతినిత్యం కూడా ఓం గం గణపతయే నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల విఘ్నాల నుంచి జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్లతోటి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల కార్య జయం కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహు గ్రహానికి, కేతు గ్రహానికి, శనీశ్వరుడికి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జపాలు దానాలు చేసుకోవడం, శుక్రుడు అనుకూలతగా ఉన్నారా లేదా అని చూసుకోవడం, ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలతగా ఉంటే జాతకరీత్యా ఈ కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమం, సీతారాముల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి, సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం కలగడానికి, రాజయోగ ప్రాప్తి కలగడానికి రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల పరాభవన సంవత్సరంలో అఖండమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది 2026 నుంచి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగ ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా కారణమవుతుంది. ఈ యొక్క గోచార చక్రం అనేది ఈ యొక్క స్థిర చక్రంగా ఉండదు. ప్రధానంగా గోచారిత్య అంతా కూడా గ్రహాల యొక్క మార్పు చెందుతూ ఉంటారు. వాటి స్థితిగతి కలయిక వాటి ప్రభావం వల్ల అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా జీవితంలో మార్పు జరగడం, అష్టైశ్వర్య యోగ ప్రాప్తి కలగడం, వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో మార్పు జరుగుతూ ఉండడం, రాజ్యయోగ ప్రాప్తి రావడం, ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచార చక్రం అనేది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం, ప్రధానంగా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, ప్రధానంగా వీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క రాహుకాల దీపాలు వెలిగించడం కానీ, ఆవునేత దీపాలు వెలిగించడం కానీ, అఖండ దీపంలో ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. అఖండ దీపంలో అంతా కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అక్కడంతా కూడా బెల్లాన్ని నివేదన చేయడం, చెమ్మిలిని నివేదన చేయడం, చీమలకి ఆహారంగా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, రాజయోగ ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య స్వల్పంగానో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటేనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క
స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మానవాళి జీవితం మీద ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కావున పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషాన్నంతా కూడా రోగరూపేణ రుణరూపేణ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తద్దోష నివారణార్థం శాంతి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రీ పరాభవన సంస్థలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజ్యోగ ప్రాప్తి కలగడానికి చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయని చెప్పేసి గోచార చక్రంలో స్థితిగతి మార్పు వల్ల చెప్పడం జరిగింది. ప్రతినిత్యం కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవాలి. జాతకరీత్యా గోచారీత్యా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి. గోచారీత్యా గ్రహాలు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి, జాతకరీత్యా గ్రహాలు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి, ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, తద్వారా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. కులదేవత ఆరాధన చేసుకోండి, పరమేశ్వరుడి ఆరాధన చేయండి. తద్వారా జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.